ఇవాళ ప్రకటించిన తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026లో రెసొనెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నర్రా పూర్ణచంద్రరావు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో ఎం ఋషి రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించగా, వెటర్నరీ, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో అటిపాముల భార్గవ రాష్ట్ర 41వ ర్యాంకును సాధించారని చెప్పారు. మాదాపూర్లోని ఓ కన్వెన్షన్ హాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణలోని టాప్ 30 కళాశాలల్లో మెరిట్ సీట్లకు 3,250కి పైగా విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. వెటర్నరీ, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలలో తెలంగాణలోని అగ్రశ్రేణి 10 కళాశాలల్లో మెరిట్ సీట్లకు 250కి పైగా విద్యార్థులు అర్హత సాధించినట్లు వెల్లడించారు. ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఈరోజు రావడం, దాంట్లో రెసిడెన్స్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది మాకు డెఫినెట్గా చాలా ప్రౌడ్ విషయం. సో ఈ ప్రౌడ్ మూమెంట్కి కారణమైనటువంటి రిషికి అండ్ ఆల్సో ఫ్యాకల్టీ మెంబర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. బైపీసీ స్ట్రీమ్లో కూడా మా స్టూడెంట్కి, ఇప్పుడు రిషికి ఎంపీసీ స్ట్రీమ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అప్రాక్సిమేట్గా జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మా స్టూడెంట్ శ్రీవిద్య అని చెప్పి ఆల్ ఇండియా ర్యాంక్ 1 కేటగిరీలో తనకి రావడం జరిగింది. సో ఆ రోజు మేము ఆ రిజల్ట్ చూసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక చిన్న వెల్త్ ఏంటి అని అంటే కేటగిరీలో వచ్చింది, ఓపెన్ కేటగిరీలో వస్తే బాగుండేది అని. ఆల్ ది బెస్ట్ భార్గవ. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ బికమింగ్ ఎంపీసీ టాపర్ అండ్ బైపీసీ టాపర్. దాదాపుగా 3,250 మందికి స్టేట్ టాప్ 30 కాలేజెస్లో మెరిట్ సీట్కి ఎలిజిబిలిటీ ఉంది, విచ్ ఇస్ బిగ్ అచీవ్మెంట్. అండ్ బైపీసీ స్ట్రీమ్లో 250 మంది స్టూడెంట్స్కి టాప్ 10 కాలేజెస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ బైపీసీ మీద వాళ్ళు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎలిజిబిలిటీ ఉంది. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్. So I like my all success. It is not only my success, it is my parents' success, my faculty success, whole Resonance success. I'm so glad to be a part of Resonance success 2026 MCET.